ప్రస్తుతం ఇండియా మాల్దీవుల మధ్య వార్ కొనసాగుతోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటించినప్పటి నుంచి మాల్దీవుల ప్రభుత్వం ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతుంది. దీంతో ఇండియా ప్రజలు మాల్దీవులకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో గత 2 నెలల నుంచి అక్కడ ప్రభుత్వం పర్యాటకంగా తీవ్రంగా నష్టపోయింది. చివరికి ఆ దేశ అధ్యక్షుడు మైగ్నో భారత ప్రభుత్వాన్ని క్షమించమని కోరారు. అయినా కూడా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్స్ పై ఇండియా ప్రజలు ఇంకా కోపంగానే ఉన్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ ఇంకా ట్వీట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా భారత్ తన గౌరవాన్ని నిలబెట్టుకుంది. ప్రధాని మోదీని దూషించిన ఇరు దేశాల బలోపేతానికి కేంద్రం బడ్జెట్ కేటాయించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త తగ్గించింది కేంద్రం. గత బడ్జెట్లో మాల్దీవులకు 770.90 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి దానిని 600 కోట్లకు తగ్గించేసింది. వాస్తవానికి నిరుటి పద్దులో ఆ దేశానికి తొలుత 400 కోట్లు మాత్రమే ఇస్తామని పేర్కొన్న తర్వాత దానిని బాగా పెంచింది. 2022-23 బడ్జెట్తో పోలిస్తే ఇది 300% అధికం కావడం గమనార్హం. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కాగా చైనాతో ఇబ్బంది ఎదుర్కొంటున్న భూటాన్కు 2068 కోట్లు ఇస్తూ పెద్దపీట వేసింది. నేపాల్కు 700 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీటి తర్వాత అత్యధికం కేటాయించింది మాల్దీవులకి. మరోవైపు మొత్తం మీద విదేశాలకు చేసే సాయాన్ని ప్రస్తుత బడ్జెట్లో 10% తగ్గించారు. నిరుడు 5,426 కోట్లివ్వగా ఇప్పుడు దానిని 4,883 కోట్లకు పరిమితం చేసింది. ఆయా దేశాలతో ఉన్న సంబంధాలను బట్టి కేంద్రంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్, ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, సాంకేతిక సహకారం ఇలా వివిధ రూపాల్లో సాయం అందిస్తుంది. వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్యం, ఇంజనీరింగ్, ఐటీ, మౌలికం, క్రీడలు, శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు ఇలా వివిధ రంగాలకు నిధులను అందజేస్తుంది. తాజాగా మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ కేంద్రం ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గు చూపడం విశేషం.